శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వసిన్యాది వాగ్దేవతల గురించి వివరం చెప్పండి. వసిన్యాది వాగ్దేవతలు అమ్మ నుంచి వచ్చిన 8 కిరణములు. 8 కిరణములు అమ్మవారి నుంచే వచ్చారు. ఆవిడ లలితా సహస్రనామం నా గురించి సృష్టికంతటికి తెలియజేయాలి అన్నప్పుడు ఈ వసిన్యాది వాగ్దేవతలను పిలవడం జరిగింది. ఈ వసిన్యాది వాగ్దేవతలు అమ్మకి చాలా దగ్గరగా ఉంటారు. సర్వరోగహార చక్రము అనే స్థానంలో శ్రీచక్రంలో ఉంటారు. అమ్మ సహస్రార చక్రంలో ఉండే సహస్రదళ పద్మంలో కొలువై బిందు రూపిణిగా కొలువై ఉంటుంది. ఈ వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు? మనం ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా ఈ వసిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం తప్పనిసరి. వాగ్దేవతలు లేనిదే మనం ఏదే మాట్లాడలేము. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, వాగ్దేవతల యొక్క అనుగ్రహమే. మరి ఎవరు ఈ వాగ్దేవతలు? ఎక్కడుంటారు? మనకుండే అక్షరాలన్నీ ఎన్ని? 50 అక్షరాలు. ఈ 50 అక్షరాల్ని 8 విభాగాల కింద చేస్తే ఏమొస్తాయి? ఆ నుంచి అహ వరకు ఒక వర్గం, ఆ వర్గము, కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గము, యా వర్గము, ష వర్గము. ఎన్ని వర్గములయ్యాయి? 8 వర్గులు. అక్షరాలన్నిటినీ విభజిస్తే 8 వర్గులు అయ్యాయి. ఈ 8 వర్గులే వసిన్యాది వాగ్దేవతలు. ఎంతమంది వాళ్ళు? 8 వాగ్దేవతలు అక్షర రూపంలో ఉన్నారు మనకి. అంతే, 8 మందిగా ఉన్నారు. ఈ 8 మంది ఎవరు? అవర్గు, కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు, యవర్గు, షవర్గ్. వీరు ఎలా ఉన్నారు చూడండి. ఏ మంత్రం చదవాలన్నా, ఏ స్తోత్రం చదవాలన్నా అక్షరములు అనేవి ఖచ్చితం. అక్షరమాల అంతే కదా. అందుకే నేను మన దగ్గర సౌందర్యలహరి నేర్చుకునే వాళ్ళకి నేను అక్షరమాల ముందు చెప్పిన తర్వాతే నేను నేర్పిస్తా. ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను. అం నమః, ఆం నమః, ఇం నమః, ఈం నమః, ఉం నమః, ఊం నమః, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి అక్షరము పలికిస్తారు. ప్రతి అక్షరము పలికిస్తున్నారు. ప్రతి అక్షరము ఒక బీజాక్షరమే. ప్రతి అక్షరము ఒక పూజే. ప్రతి అక్షరం చూడండి, ఇప్పుడు ఓం అని ఉందనుకోండి. ఓం ఎక్కడుంది? ఇప్పుడు ఇందాక చెప్పాను. ఓకి ఇది చేర్చామనుకోండి ఓం. ఐకి పూర్ణం చేస్తే ఐం. ఐం అనేది ఇవి నేను కొన్ని చెప్పకూడదు బయటికి, ఈ బీజాక్షరాలు బయటికి చెప్పకూడదు కాబట్టి బీజాక్షరాలు కూడా మన అక్షరమాలలోనే ఉన్నాయి. అసలు అక్షరం లేనిది ఏదీ లేదు. అక్షరం లేనిది. అందుకే ప్రతి ఒక్కళ్ళు చెప్పబట్టి మంత్రాలు కూడా చాలా లోకువైపోతున్నాయి జనాలకి. ప్రతిదీ చాలా ఈజీగా లభించేస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్ కొట్టండి, ఒక ఈ మంత్రం ఎలా చదవాలి అంటే గూగుల్ మార్చి చెప్పేస్తుంది. ఆవిడే గురువు. కానీ దాన్ని ఎలా చదవాలి, ఎక్కడ ఆపాలి, ఏమీ ఉండదు. ఎలా అనుష్ఠానం చేయాలి, ఇదంతా దోషమేగా. ఎలా అనుష్ఠానం చేయాలో తెలియదు. ఎన్నిసార్లు చేయాలో గూగుల్ మాత్రం అడిగేసరికి చెప్పేస్తుంది అంతే. అంటే అక్షరానికి కూడా విలువ లేని స్థితిలో మనం బతుకుతూ ఉన్నాం. సరే, అదంతా వేరే. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఈ 8 వర్గముల కింద విభజించబడ్డారు. అక్షరాలన్నీ కూడా 50 అయితే ఆ వర్గు, కవర్గు, చవర్గు, టవర్గు, తవర్గు, పవర్గు, యవర్గు, షవర్గు 8. మరి ఎలాగ? మరి ఈ స్థానములంటే ఏంటి? ఈ వసిన్యాది వాగ్దేవతలు నివసించే స్థానం ఏంటి? కంఠము, దవడలు. చూడండి, మన పలికే అక్షరాలు అండి. ఈ 8 వర్గ అక్షరాలు కంఠంతో పలికే అక్షరాలు ఉన్నాయిగా. క, గ, ఘ, ఇవన్నీ కంఠంతో పలుకుతాం. చెంపలతో పలికేవి కొన్ని ఉంటాయి, దవడలతోటి. చెంపలు కాదు, దవడలతో. పెదవులతో పలికేవి కొన్ని ఉంటాయి, ప, భ, మ. దంతాలతో పలికేవి కొన్ని ఉంటాయి, దంతన్యములు అంటారు. మూర్ధన్యములు అంటారు, అంగుళితో పలికేవి ఉంటాయి. ఇక లోపల నుంచి మనం పలుకుతూ ఉంటాం. అందుకే పర, పశ్యంతి, మధ్యమ. మనకి లలిత సహస్రనామంలో కూడా ఉంటుందిగా, పర ప్రత్యక్షతి, రూప, పశ్యంతి, పరదేవత. చదువుకున్నామా? ఈ పరావాక్కు లోపల నుంచి ప్రారంభమై ఆ అక్షరం ఎలా వస్తుంది? వైఖరిగా బయటకు వస్తుంది. ఈ వైఖరి వచ్చినప్పుడే ఖ అన్నాం అనుకోండి, లోపల ప్రయాణం చేసి బయటకు వస్తుంది. ఈ ప్రయాణంలోనే నాభి నుంచి వస్తుంది. అంటే అంటే లోపల మనం అనుకున్నప్పుడు ఒకటి తయారవుతూ ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు వైఖరిగా
అక్షరం వస్తుంది. ఈ వైఖరి రూపమే వసిన్యాది వాగ్దేవతల యొక్క రూపం. చెప్పానుగా, కంఠము, దవడలు, పెదవులు, దంతములు, మూర్ధన్యములు అంటే అంగుళి, తర్వాత మనం పలికే భావం లోపల నుంచి వచ్చేది ఒకటి, బాహ్యంగా వచ్చేది ఒకటి, 7 అయ్యాయి ఇక్కడికి. అంటే లోపల నుంచి వచ్చేది వేరే, బాహ్యంగా వచ్చేది. లోపల నుంచి వచ్చేది పరావాక్కు. పరా వస్తుంది, కింద పరా, పశ్యంతి, మధ్యమ, 3 బయటకు కనిపించాయి అక్షరాలు లేవు, వైఖరిగా బయటకు వచ్చింది. అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం అంటారు. అభ్యంతర ప్రయత్నం అంటే చెప్పానుగా, పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత, పరావాక్కు, పశ్యంతి, మధ్యమ, ఇది అభ్యంతర ప్రయత్నం. బాహ్య ప్రయత్నం వైఖరి. అక్షరం వచ్చేసింది కదా బయటికి. ఇవి 7. 8వది ఇవన్నీ ఉన్నాయి. 8వది లేదనుకోండి, ఇవన్నీ ఉండి వృధా. నాలుకనే కరణము అంటారు. ఈ 8టినే వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఈ వాగ్దేవతలు ఇచ్చే ప్రయోజనాలు అంతా ఇంత కాదు. మనం ఒక ధ్యానం చేసుకోవాలన్నా, ఒక స్తోత్రం చదువుకోవాలన్నా, ఒక శ్లోకం చదువుకోవాలన్నా చూడండి ఎంతగా మనకి వాగ్విభూతులు ఉపయోగపడుతూ ఉంటాయి. అవునండి. ఇంత బాగా అసలు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఇంత బాగా లలిత రహస్యనామ స్తోత్రాన్ని ఎందుకు రాశారు? అమ్మకి దగ్గరగా ఉన్నారు కాబట్టి, అమ్మని ప్రతినిత్యం చూస్తూ ఉన్నారు కాబట్టి, అమ్మ ఏమిటి అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి. వర్గులు చెప్పుకున్నాము. ఏ స్థానాల్లో ఉచ్చారణలు ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ ఉచ్చారణకు ఉపయోగించే కదా. కంఠము, దవడలు, పెదవులు, దంతములు, మూర్ధన్యములు, ఇవన్నీ నాలుక, మనం చెప్పే యొక్క శబ్దము, లోపల నుంచి వచ్చేది, బయటకు వచ్చేది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. వీటినే వసిన్యాది వాగ్దేవతలు అంటారన్నమాట. ఈ చైతన్యం అంతా కూడా అమ్మే, అంతే కదా. లోపల ఉన్న చైతన్య శక్తి అంతా కూడా అమ్మే. ఈ వసిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మ నుంచే వచ్చారు. ఎవరు ఈ వసిన్యాది వాగ్దేవతలు? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయిని, కౌళిని, సర్వేశ్వరి. ఈ 8 మంది వసిన్యాది వాగ్దేవతలు. అందుకే చండీ పాటల్లో చెప్తారు, వాచం మే సర్వమంగళ. ఎప్పుడు వాచంలో సర్వమంగళాదేవి అధిష్ఠించి ఉంటుంది. అందుకే ఎప్పుడు దుశ్శబ్దాలు పలకండి, అంతే ఎప్పుడు అదో ఎంతసేపు చెడు మాట్లాడకండి అని ఎందుకంటూ ఉంటారంటే, మన వాక్కులో సర్వమంగళాదేవత అంటే సర్వమంగళాల్ని ఇచ్చే దేవతలు వాక్కులో ఉన్నారు. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చాయిగా అఫర్మేషన్ చేయండి అంటూ ఉంటారు. మనకి ఇదివరకే చెప్పారు కదండి, తదాస్తు దేవతలు ఉంటారా పలకండి అంటే, ఈ వాక్కు అనేదా ఎప్పుడు మంచి శబ్దాలు పలకండి, ఎప్పుడు మంచి మాటలు పలకండి అని ఎందుకు చెప్తారంటే ఇందుకే మన వాక్కులో. అందుకే మన హిందూ ధర్మం ఎంత గొప్పది తెలుసా అండి, ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటుంది, ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత పాలిస్తూ ఉంటుంది. అందుకని ఈ వసిన్యాది వాగ్దేవతలు అనేవారు, అందుకనే అశుభాలు పలకూడదు అంటారు, ఎప్పుడు శుభమే పలకాలి. ఈ వసిన్యాది వాగ్దేవతలు అనేవారు 8 మంది దేవతలు. ఈ 8 మంది గురించి చెప్పుకున్నాక అక్షరారూపంలో ఉండే 8 వాగ్విభూతులు, మళ్ళీ వారి యొక్క స్థానములు. మరి ఎక్కడ నివసిస్తారు వసిన్యాది వాగ్దేవతలు అంటే వారి యొక్క స్థానములు మనం చెప్పుకున్నాము. అంటే ప్రతి మనిషిలోనూ ఉన్నట్టే కదండి. అంతే కదండి, నేను అదే చెప్తున్నాను. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీలో నువ్వు చూసుకోగలిగితే భగవంతుణ్ణి చూస్తావు. నీలో నువ్వు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.